నిన్న హైదరాబాద్ శివార్లో గో సంరక్షకుడు సోను సింగ్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి యుగ తులసి ఫౌండేషన్, యుగ తులసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శివకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. చూస్తున్నారు కదా, నిన్న గో సంరక్షకుడు సోను సింగ్ పై కాల్పులు జరగడం ఎట్లా వస్తున్నారు? ముందుగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి లేడు, 2 సంవత్సరాలు కావస్తుంది. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన అంటే ఎలా చేయాలో కూడా తెలియనటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఇన్ని సంవత్సరాల నుండి నేను గోరక్షణ చేస్తున్నా, గోలను సంరక్షిస్తున్నా. ఎప్పుడు కూడా గన్ కల్చర్కి తెరలేపినటువంటి దుస్థితి, దారుణమైనటువంటి సంఘటన మొట్టమొదటిసారి నిన్న మన సోను సింగ్ పైన జరిగినటువంటి దాడిని చూస్తే చాలా బాధాకరం. ఒక దళితుడు గోవుల పట్ల అమితమైనటువంటి ప్రేమ, గోరక్షణ చేయాలని, గోవులను సంరక్షించాలని ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని వందల గోవులని రక్షిస్తూ గోశాలకు తరలిస్తున్నటువంటి వీరందరూ కూడా పెట్రోల్ కూడా డబ్బులు ఉండవు, అయినా కూడా అందరు కలిసి ఫ్రెండ్స్ తలా ఇన్ని పైసలు జమ చేసుకొని గోరక్షణకు వెళ్తారు. నిన్న కసాయిలు సోను సింగ్ని అక్కడికి రమ్మని, అంటే ఇక్కడ గోవులని అక్రమంగా తరలిస్తున్నారు, వాళ్ళ దాంట్లోనే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఇక్కడ ఆవులు అక్రమంగా తరలుతుంది రోడ్లు అని చెప్తే తను నమ్మి అక్కడికి వెళితే కారులో నుంచి గన్ను తీసి తన పైన కాల్పులు జరిపారు. గోమాత ఆశీస్సులతోని తనకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడాడో ఒక్కసారి ఈ వీడియో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూడాలి. ఇప్పుడు మేము కోరుకునేది అంటే రేవంత్ రెడ్డి తల తెగి పడాలి. ఆయనన్న మాటనే, నేనన్న మాట కాదు. రేవంత్ రెడ్డి గోవులను రక్షిస్తా అన్నప్పుడు తల అడ్డం పెడతాడు, అవసరమైతే నా తల అడ్డం పెడతాడు, నా తల తెగి పడినా పర్లేదు అన్నాడు. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు గోమాత ఆశీస్సులతోని. సో రేవంత్ రెడ్డి గారు గోరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత ఏర్పడ్డది. మా గోరక్షకులను రక్షించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా. గోవుకి అనేక చట్టాలు ఉన్నాయి రక్షించడం కోసం. ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్క్యులర్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఆ దిశగా హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి గోవులను రక్షించాలని. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాల్పులు జరపడం అనేది, అది కూడా కసాయిలకి గన్నులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సమకూరుస్తున్నారు? ఒక ఉగ్రవాదుల చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఈరోజు కసాయి వాని చేతికి వస్తున్నాయి. అంటే ఇది ఒక పెద్ద నెట్వర్క్ నడుస్తున్నది. దీన్ని పసిగట్టడంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారు దీనిపైన పత్రికా సమావేశం పెట్టి, మీరు ఆ రోజు అన్నటువంటి మాటలపైన మీ అంతలో మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. గోరక్షణ కోసం మీరు అధికారంలోకి వస్తే కట్టుబడి ఉంటానని చెప్పినటువంటి మాటలు, నువ్వు మాట్లాడిన మాటలే, నీ నోరు మాట్లాడిన మాటలు, ఈ మాటలకి నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మా గోరక్షకులని మేము రక్షించడం కోసం మేము కూడా అనేకమైనటువంటి మార్గాల్లో మా వంతుగా మా భద్రతని కలిగించుకునే విధంగా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. తెలంగాణలో ఒక్క గోమాతని కూడా స్లాటర్ హౌస్కి తరలించకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం కోసం అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ టైం ఒక గన్ కల్చర్ అంటే గో సంరక్షణ మీద కాల్చడం అంటే మిగతా వాళ్ళని భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరు గో సంరక్షణ చేయొద్దని ఉద్దేశంతోనే ఇట్లా కాల్పులు జరుపుతున్నారు అనుకోవచ్చా? ఏంటి అసలు? ఈరోజు అల్పసంఖ్యలో ఉన్నటువంటి మైనారిటీలు, వాళ్ళకి అన్ని విధాల సపోర్ట్ ఉన్నటువంటి ఓవైసీ దారుసాలం నుంచి డైరెక్షన్స్ వస్తే గోమాత వాని గుమ్మానికి తరలి వెళ్ళిపోతున్నది. వాని అండదండలు చూసుకొని ఈ కింద ఉన్నటువంటి సోకాల్డ్ గన్స్ పట్టుకొని తిరుగుతున్న వాళ్ళందరూ కూడా దాడి చేయడం వల్ల తెలంగాణలో గోరక్షణ అనే పదం వినపడద్దు.
గో వదనే వినిపించాలన్నటువంటి ఒక ధోరణితోని ఈ దుర్మార్గులు ఈ దుర్ఘటనకి పాల్పడ్డారు. ఏది చేసినప్పటికీ కూడా తెలంగాణలో హిందువులు చాలా గట్టిగా పోరాటం చేసేటువంటి పటిమ ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రథమంగా మొన్న బక్రీద్కి 50,000 గోవులను కోసేశారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా గోవధ నిర్దేశ చట్టాలని అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఒక భయాందోళన క్రియేట్ చేయడం కోసమే ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా మనం మీ ఇంటర్వ్యూకి ఇస్తున్న సమయంలో కూడా గోవులను వధిస్తున్నారు, అక్రమంగా గోవులు తరలిస్తూనే ఉన్నారు. టోటల్ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నది. ఇల్లీగల్గా యాక్టివిటీ జరగడం కాదక గోవులని గోమాంసాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం. మరొకటి గల్లీల్లో స్లాటర్లు ఓపెన్ అవుతాయని ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు గల్లీ కాదు, ప్రతి ఇంటి ముందు ఒక బీఫ్ షాప్ ఓపెన్ అయిపోయింది హైదరాబాద్ చుట్టుపక్కల. 4 ఇల్లులు దాటితే బీఫ్ షాపులు కనపడుతున్నాయి. గ్రామాల్లో అయితే ఇళ్ల ముందు ఇళ్లలో కోసేస్తున్నారు. ఇదంతా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నది. దీన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలా దీన్ని ఆదేశించి ఆపకపోతే ఎలా ఆపాలో, దీన్ని ఎలా కట్టడి చేయాలో మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. మేము ఖచ్చితంగా గోవులను రక్షించుకుంటాం, గో రక్షకులను రక్షించుకుంటాం. గోశాల నిర్వహిస్తున్నటువంటి గోశాల నిర్వాహకులకు కావాల్సినటువంటి పశుగ్రాసం అయితేని వెటర్నరీ అసిస్టెంట్ అయితే అన్నీ కూడా మేము సమకూర్చుకుంటాం. అందరం సంఘటితం అయితే ఇవన్నీ సాధ్యమనేది పెద్ద విషయం కాదు. ప్రజలందరూ కూడా చైతన్యం అవుతున్నారు. గోవుల పట్ల అనేకమైన గోబంధువులు, హిందూ బంధువులు అందరూ కూడా నిన్న యశోద హాస్పిటల్కి రావడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకే నేను అక్కడి నుంచి ఈరోజు మన టెంపుల్కి వచ్చాను. సోనుకి అన్ని విధాలా మేము ఆదుకుంటాం, నీకు ఎటువంటి ఆధారపడాల్సిన లేదని వాళ్ళకి చెప్పడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఆ బాబు నాకు వచ్చి చెప్పడం జరిగింది, ఇలా దాడి చేసే పరిస్థితి ఉన్నదంటే జాగ్రత్తగా ఉండండి, ఏదంటే సమాచారం నాకు ఇవ్వండి, పోలీసు వారికి నేను సమాచారం అందిస్తా, ఖచ్చితంగా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, మీరు తొందరపడి ఎటువంటి దాడులకు పాల్పడద్దు. బండ్లను అక్రమంగా తరలిస్తున్నటువంటి వెహికల్ నెంబర్స్తో సహా నాకు పెట్టినట్టయితే నేను స్థానికంగా ఉన్న పోలీస్ కమిషనర్ గారికి, డీసీపీ గారికి పంపించి దాన్ని ఆపించి గోశాలకు తరలించే ప్రయత్నం చేయాలి తప్ప తొందరపడి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం వల్ల మన ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని వారికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ దుర్మార్గులు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి పిలిపించి కాల్పులు జరిపారు. వారిని అందరినీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ మనం చూసాం. అలా ఎన్కౌంటర్స్ చేస్తే కానీ ఇది కంట్రోల్ కాదు. ఖచ్చితంగా ఏదైతే జరిగిన ఇన్సిడెంటో ఇది బాధాకరం. వెంటనే ప్రభుత్వం ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గోవధ గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడారు. ప్రభుత్వం కూడా ఒక పక్కన గోశాలకు సంబంధించి నిర్మాణం చేపట్టే విధంగా కొన్ని కార్యాచరణకు రూపొందిస్తుంది. మరో పక్కన ఈ గో సంరక్షణ మీద దాడి కానీ లేకపోతే గోమాతలకు సంబంధించి ఈ దాడులు ఎట్లా వస్తున్నారు? ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మేము గోరక్షణ చేస్తున్నాం, గో సంరక్షణ చేస్తున్నాం, గోశాలలు నిర్వహిస్తున్నాం. మా దగ్గర ఉన్నటువంటి ఐడియాలజీస్ని పరిగణలోకి తీసుకుంటేనే అది గో సంరక్షణ. దాని గురించి ప్రభుత్వాలు మా దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకి గోవుల పట్ల అవగాహన లేదు, డాక్టర్స్కి ఎటువంటి ఒక కమిట్మెంట్ లేదు, ట్రీట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన లేదు, గోశాలలకి విధిగా వెళ్ళి విజిట్ చేసి ఆవుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కనుక్కున్నటువంటి సమయం కూడా లేదు. వేల కోట్ల రూపాయలు జీతాలు తీసుకొని ఆఫీసులో కూర్చుంటారు, వ్యాక్సినేషన్స్ ఇవ్వడం లేదు. ఫస్ట్ తెలంగాణలో అక్రమంగా తరలించిన గోవులని రక్షించి సంరక్షిస్తున్న గోశాలలకి పశుగ్రాసం అందించండి. రాజస్థాన్లో ఎలా ఉన్నాయి జీవోస్, గుజరాత్లో ఉన్నటువంటి జీవోస్ అని తెప్పించుకోండి, స్టడీ చేయండి. మీరు మేమేదో మోడల్ గోశాలను నిర్వహిస్తా, బ్రిజిల్కి ఆవులు తెప్పిస్తా అంటే ముందు నీ నేటివ్, నీ స్థానికంగా ఉన్నటువంటి గోవుల పట్ల నీకు అవగాహన లేదు. అసలు తెలంగాణలో ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయో రేవంత్ రెడ్డి గారికి తెలుసా? ఎటువంటి నాలెడ్జ్ లేదు. కేవలం ఒక వర్గానికి సంబంధించిన, ఒక మతానికి సంబంధించిన ఓట్లని కొద్దిగా కన్సోలిడేట్ చేసుకునికే ఒక ఎత్తుగడ. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గోశాల నిర్వాహకులు అందరిని పిలిపించి మాట్లాడి సలహాలు సూచనలు తీసుకోవాలి. వెటర్నరీ డాక్టర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళు చాలామంది నిష్ణాతులు ఉన్నారు ఇందులో, వాళ్ళని సంప్రదించితే నీకు కరెక్ట్ ఒకటి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ ఉన్న గోశాలలకి పశుగ్రాసం అందించాలి, వెటర్నరీ అసిస్టెన్స్ అందించాలి, అంబులెన్స్ ప్రొవైడ్ చేయాలి, 24/7 ఒక డాక్టర్ని ఏర్పాటు చేయాలి. పశుగ్రాసం అనేది గోవుకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. గ్రీన్ పౌడర్ అయితేనేమి, మన డ్రై పౌడర్ అయితే ఇవన్నీ కూడా చాలా అవసరం.
ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం లేదు. వేల కోట్లు అనవసరమైనటువంటి స్కీములకు ఖర్చు పెట్టి సోమరిపోతులు తయారు చేసేటువంటి పథకాలను తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రి గోవులన్నీ పస్తులుగా ఉంచి చంపేస్తూ నరికి చంపేస్తూ ఇవన్నిటికి కూడా తెరలేపినటువంటి ఘనత ఈ ప్రభుత్వం దక్కింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి స్వయంగా జియగూడ గోశాలకు లేదా మా గోశాలకు వచ్చి విజిట్ చేస్తే అక్కడ గోల పరిస్థితి ఏందో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నువ్వు సీట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని నువ్వు డైరెక్షన్స్ ఇస్తే అది పని కాదు. అది నీ అధికారులు కూడా పని చేయలేరు. ఒక గోవును పట్టుకొని ఒక వ్యాక్సినేషన్ చేయాలంటే ఎంత టైం పడుతుందో మాకు తెలుసు. దూడలను పట్టుకోవాలంటే అక్కడున్న లోకల్ లేబర్ సపోర్ట్ చేయాలి. డాక్టర్ వచ్చి నేను సూదిస్తానే కాదు. అది దీని వెనకంగా చాలా పెద్ద లైవ్ స్టాక్ అండి. లైవ్ స్టాక్ అన్నప్పుడు చేయాల్సినటువంటి పనులు చాలా ఉంటాయి. దీనిపైన చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారికి. మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉండాలి. మాట తప్పదు రేవంత్ రెడ్డి గారు. నా తల అడ్డం పెడతాడు, నా తల నరికినా పర్లేదు, నేను గోమాతను రక్షిస్తాడు. నామినేషన్ వేసే ముందు గోవు చుట్టూ ప్రదక్షిణ చేసిండు, గెలిచిన తర్వాత గోవును మర్చిపోయిండు. ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. తెలంగాణలో ప్రజలందరూ ఫైనల్గా చెప్పండి, ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? ఒక గో సంరక్షకుడిగా, ఒక యువ తులసి ఫౌండర్గా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారు? కాంగ్రెస్ అంటేనే కసాయిలకి పెద్దపీట వేసినటువంటి పార్టీ. గోవధ నిషేధ చట్టాలని అమలు చేయకుండా గోవధని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడంలో నెంబర్ 1 పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎటువంటి విషయాల్లో కూడా తలదూర్చరు. ఎంఐఎంకి ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా వారు సపోర్ట్ తీసుకున్నారు. ఒక పక్కన గోవధ చేయాలన్నప్పుడు వాళ్ళకి ఎంఐఎం దూరం అవుతుంది. సో అలాంటి గోవధని ఎంకరేజ్ చేస్తేనే మాకు ఓట్లు పడతాయనే ఆలోచనతోని అల్ప సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓట్ల కోసం వాళ్ళు ఇలాంటి దారుణమైనటువంటి దుస్థితికి ఒడగొడుతున్నారు. మేము ఓటుతోని బుద్ధి చెప్పాలనే ఆలోచనతోనే యుగ తులసి పార్టీ అభ్యర్థిగా గోమాత ప్రతినిధిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నేను పోటీ చేస్తున్నా. గోమాత ఆవేదనని వినిపించడం కోసమే నేను అక్కడ పోటీ చేస్తున్నా. మేము ఓటుతోనే ఈ ప్రభుత్వానికి గట్టిగా గుణపాఠం నేర్పుతాం. రాబోయే రోజుల్లో ఓటుతోనే గోవుని రక్షించుకుంటామని అని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా గో సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలే గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా గతంలో మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి పనిచేసే అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గో సంరక్షణకు సంబంధించి చర్యలు తీసుకుంటే గో బంధువులు కానీ హిందూ బంధువులందరూ కానీ రేవంత్ రెడ్డిని అభినందించే పరిస్థితి ఉంటుంది. బట్ అలాంటి పరిస్థితి లేదు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం గో వధకు సంబంధించి యథేచ్ఛగా ప్రభుత్వం కూడా మద్దతు పలుకుతున్న విషయం చూస్తున్నాం. ఓ పక్కన మోడర్న్ గోశాలలు నిర్మిస్తామని చెప్పేసి గొప్పలు చెప్తున్న ప్రభుత్వం ఉన్న గోశాలను పట్టించుకుంటే సరిపోతుంది, వాటికి సంబంధించిన సంరక్షణ పట్టించుకుంటే సరిపోతుంది. మాలాంటి గో బంధువులతో ఒక కమిటీలాగా వేస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోవులన్నిటికీ సంరక్షణగా ఉంటుందని చెప్పేసి ఇదే అంశంతో నేను జూబ్లీహిల్స్లో కూడా పోటీ చేస్తున్నాను. కేవలం ఓటు ద్వారానే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి యువ తులసి పార్టీ ఫౌండర్ శివకుమార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజార్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.